అరేబియం సముద్రం మధ్యలో దాగి ఉన్న మహాశివాలయం. అదేంటో మీకు తెలుసా? అదేనండి నిష్కలంక మహాదేవ్ ఆలయం. ఇది గుజరాత్‌లో ఉంది. ఇక్కడ పాండవులు 5 లింగాలను ప్రతిష్ఠించారు. దానికి ప్రతిష్ఠించడానికి కారణం ఏంటి వాళ్ళపై వచ్చిన కలంకాన్ని తొలగించుకోవడానికి. అందుకే దాన్ని నిష్కలంక మహాదేవ్ ఆలయం అంటారు. వాళ్ళు యుద్ధం తర్వాత అంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్లి అడుగుతారు. స్వామి మేము మా వారినే చంపాము. మాకు పాపహత్య దోషం వస్తుంది కాబట్టి ఎలా తొలగాలి అని అడిగినప్పుడు నేను ఒక నల్ల ఆవు నల్ల జెండాని ఇస్తాను. ఇది ఎక్కడైతే తెలుపుగా మారుతుందో అక్కడ మీ పాపాలు పోతాయి అని చెప్తాడు. వీళ్ళు 5గురు పాండవులు చాలా తిరుగుతూ ఉంటారు. తిరిగి తిరిగి లాస్ట్‌కు గుజరాత్ దగ్గరలో ఉన్న ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ అంటే అరేబియన్ సముద్రం మధ్యలో ఆవు కాస్త తెల్లగా మారుతుంది. అక్కడ వీళ్ళు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠిస్తారు. అక్కడ 5 లింగాలు ఉన్నాయి. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకంటే సముద్రం మధ్యలో ఉంది. అది ఏ టైంకి వస్తుందంటే ఉదయం ఎప్పుడో అలలు మనకు దారి ఇచ్చినప్పుడు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. తర్వాత సాయంత్రానికల్లా మళ్ళా సముద్రం ముందుకొచ్చేస్తుంది. ఆలయం మునిగిపోతుంది. కేవలం జెండా మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు చేసిన పాపాలు పోతాయని నమ్ముతారు. ఆ దారి కూడా అండి దారి ఓపెన్ అయినప్పుడు మొత్తం మడుగుతో ఉండి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి డోలి సహాయంతో గానీ, నడక దారిన కట్టెలు పట్టుకొని వెళ్ళే అవకాశాలున్నాయి. సో, మీరు ఆ వైపు వెళ్ళినప్పుడు హ్యాపీగా ఆ దర్శనం చేసుకొని, పాపాలను తొలగించుకొని, ఆ స్వామి దర్శనానికి కృపాలు కాగలరు.